అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. ఏంటి అంటే ఈరోజు చాలా స్పెషల్ అయిన రెసిపీ అండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, లవ్ యూ వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అలానే నేను చికెన్ తీసుకున్నాను, ఒక 250 గ్రామ్స్ అలా మంచిగా వాష్ చేసుకొని ఇలా ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను. అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి కారం యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత అలానే కొంచెం జీలకర్ర పొడి, అలానే ధనియాల పౌడరు, అలానే కొంచెం గరం మసాలా, అలానే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో వీటిని అయితే నేను వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా డీప్గా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇదైతే మనకి ఎందుకంటే అన్ని మసాలాలు ఉంటుంది కదా, సో ఆ మసాలాలు అనేది మంచిగా అంటే చికెన్ ముక్కకి బాగా పట్టుకునేలా అలా మిక్స్ చేసుకోవాలి. అలానే ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ ఫ్లోర్ 1.5 స్పూన్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి, సో దానికోసమని నేను తక్కువనే తీసుకున్నాను. అలానే పుదీనా, కొత్తిమీర ఇది కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఓకేనా? అలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ అండి, హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ వాటర్ ఇలా వేసుకోండి, ఓకేనా? వేసుకున్న తర్వాత మంచిగా డీప్గా మిక్స్ చేసుకోండి. ఓకే, ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేయండి, లేదంటే డైరెక్ట్ వేసుకున్నా పర్లేదు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఓకేనా? చూడండి, ఇలా మంచిగా అంతే కార్న్ ఫ్లోర్ మసాలా అన్నీ డీప్గా మిక్స్ అయ్యేంత వరకైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఓకేనా? ముక్కకి మంచిగా పట్టుకునేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మనకి వెదర్ కూల్ ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో మీరైతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా మళ్ళీ చేసుకొని తింటారు, ఓకేనా? సో మా పిల్లలకైతే నేను ఇలా ఎప్పుడు చేసిస్తూ ఉంటాను. చాలా వాళ్ళకి చాలా ఫేవరెట్ అండి చికెన్ పకోడీ. సో ఏంటంటే ప్యాన్లో కూడా ఆయిల్ పెట్టేసుకున్నాను, ఆయిల్ కూడా హీట్ అయిందండి. సో ఆయిల్ హీట్ అయింది కదా, సో ఇప్పుడైతే మనమైతే ఈ చికెన్ ముక్కనైతే ఇలా వేసేసుకుందాము. ఓకే, సిమ్లో పెట్టి వేసుకోండి, ఓకేనా? ఎందుకంటే చిల్లుతుంది. సో ఈ విధంగా అయితే మనం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కలిపేసుకోవద్దండి, ఓకేనా? ఇలా వెంటనే కలిపేస్తే అంటే మసాలా ఇది ముక్క అయితే విరిగిపోయినట్టు అవుతుంది. సో అందుకనేసి కొద్దిసేపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. కానీ వీళ్ళ చేసుకొని తింటే మాత్రం మళ్ళీ చేసుకొని తింటారు. అలానే చూడండి, దీన్ని అయితే నేను బ్రౌన్ కలర్లో వచ్చింది కదా, సో దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం, ఓకేనా? సో ఇప్పుడైతే మనకి చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. సో ముక్కని యమ్మీ చికెన్ పకోడీ అండి. సో దీంట్లోకి ఆనియన్ కట్ చేసుకోండి, ఓకేనా? ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకోండి సైడ్కి. ఓకే, చూడండి యమ్మీ చికెన్ పకోడీ రెడీ. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి.